10% రిజర్వేషన్లు భారతదేశం మొత్తం ఉన్న అగ్రకులాలు సరే కర్ణాటకల రెడ్లు ఓసీలు కావచ్చు, వేరే దగ్గర బీసీలు కావచ్చు, ఇంకా కర్ణాటకల ఓసీలు రెడ్లు బీసీలు కావచ్చు, వేరే దగ్గర వేరే కావచ్చు. ఇప్పుడు ఆ మల్లన్న గారి వాదన ఏంది? దాంట్లో తప్పు ఉందని చెప్తున్నారా? అవి మొత్తం రద్దు చేయాలంటున్నానా, ఈడబ్ల్యూఎస్ విధానాన్ని రద్దు చేయాలంటుడు. ఎందుకేమో తప్పు ఉంది అంటున్నాను లేవన్నా ఆయన కట రెడ్లు అదే రెడ్ కానీ ఓసీలు కానీ 6.9% ఉన్న వాళ్ళు 10% రిజర్వేషన్లు వేసుకొని పోయి ముదిరాజుల యొక్క మన జాబ్లను వీళ్ళు కొట్టేస్తున్నారు అని చెప్తున్నాను. అసలు ముదిరాజు కులాలలో సపరేట్ ఉండే వీళ్ళు ఈ తీన్మాన్ మల్లన్న కులం కూడా ఇది మన మున్నూరు కాపులు, బల్జోళ్ళు, అక్షయులు వీళ్ళంతా ఫస్ట్ ఓసీలు ఉండానా. తర్వాత ఏమైంది ఇప్పుడు మీ ముదిరాజులకు పోయిర్రు బీసీడీలకు పోయి అలా బీసీలుగా చలామణి ఎక్కుంటా ఇంకా ముదిరాజులకు తీరా అన్యాయం చేసేది వీళ్ళే అన్న.